ప్రైజ్ ది లార్డ్. ప్రభువు ప్రతి దుష్కార్యం నుండి మిమ్మల్ని తప్పించును. 2 తిమోతి 4:18. లోకంలో ఈ లోకయాత్రలో, ఈ ఆత్మీయ యాత్రలో అనేకమైనటువంటి దుష్టకార్యములు ఎన్నో జరుగుతున్నాయి. వాటన్నిటి నుండి కూడా దేవుడు నిన్ను ఏం చేస్తా అంటున్నాడు? తప్పిస్తాను, రక్షిస్తాను అన్నాడు. దానియేలును మీరు గమనిస్తే, దానియేలును ఉన్నపాటున ఆ సింహాల బోన్లో పడేశారు. సింహాలు మంచి ఆకలితో ఉన్నాయి. మరి మనిషి పడడమే ఆలస్యం. ఫుట్బాల్ ఆడుకున్నట్టు ఆడుకుని తల ఒక భాగంగా చీల్చివేసి తినేస్తాయి. అలాంటి పరిస్థితి ఏర్పడింది దానియేలుకి. దానియేలు చేసిన తప్పేంటి? ఏ తప్పు చేయలేదు. ఆయన ప్రార్థన చేస్తున్నాడు అంతే. దేశ క్షేమం కొరకు, రాష్ట్ర క్షేమం కొరకు, ప్రజల కొరకు ప్రార్థిస్తుంటే ప్రార్థించేవాడిని పొట్టను పెట్టుకోవాలనుకున్నారు దుష్టులు, మూర్ఖులు. ఫైనలీ ఇతను ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి లోపల వేయమని చెప్పి అన్నారు. అక్కడ కూడా దేవుడు జయమిచ్చాడు. బోన్లో పడేసినప్పుడు సింహాలు వచ్చి అతన్ని చీల్చి చెండాడి తినేస్తాయి అనుకున్నారు. కానీ అతను ఏ ప్రభువునైతే, ఏ దేవుణ్ణైతే ఉదయమున, మధ్యాహ్నమున, సాయంకాలమున ప్రార్థన చేస్తూ సేవిస్తున్నాడో ఆ దేవుడు ఆయనను రక్షించాడు. ఆ ఉదయకాలానికి రాజు వెళ్ళి అంటాడు, దానియేలా, నువ్వు బ్రతికి ఉన్నావా? నువ్వు అనుదినం సేవిస్తున్న నీ దేవుడు నిన్ను రక్షించాడా అని చెప్పి సింహాల బోన్ నుండి బయట నిలబడి అంటాడు. వెంటనే లోపల నుండి ఒక స్వరం, అందరినీ ఆశ్చర్యపరుస్తున్న ఒక స్వరం, దానియేలు యొక్క స్వరం వినిపిస్తుంది. నా దేవుడు తన దూతను పంపి నన్ను రక్షించాడు రాజా. ఆ సింహాలు నిన్నేం చేయలేదా? పిల్లల్లాగా నా చుట్టూ కూర్చున్నాయి. నేను ప్రార్థన చేస్తున్నాను రాత్రంతా. నీకేం భయం వేయలేదా? ఎందుకు? నా ఫ్రెండ్స్ అందరూ నా పక్కన కూర్చున్నారు. సింహాలు నోర్లు మూయించాడంట. దూత కంటికి కనబడలేదు, కానీ భక్తిని పక్కనే ఉంది. నీ కంటికి కనబడట్లా, నిన్ను కాపాడే దూత నీ పక్కనే ఉంది. దేవుని బిడ్డ, దేవునికి మహిమ కలుగును గాక. ఎంత ఆశ్చర్య క్రియలు చేసినావయ్యా యేసు, ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా. ఎంత ఆశ్చర్య క్రియలు చేసినావయ్యా యేసు, ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా. ఇంత కృప చూపించి నన్ను పోషించి